అరే వాడేవాడో మన పైశాచిక ఆనందం కోసం ఒక ఉమెన్ మీద ఒక వల్గర్ కంటెంట్ క్రియేట్ చేస్తే అదే ఏదో సామాన్లు సంథింగ్ అది ఎంత వల్గర్ మాటనో మనందరికీ తెలుసు. దాన్ని కొందరు మేమర్స్ చాలా దారుణంగా ఇంకా క్రియేట్ చేసి దాన్ని ఒక కామెడీగా చిత్రీకరించారు. మొత్తం అది కామెడీయా? అది మనందరికీ తెలుసు కదా కామెడీ అది. అందరూ ఇది తప్పు అన్న సంగతి మర్చిపోయేటట్టు చేస్తాను. ఆ వీడియో చాలా వైరల్ అయ్యేసరికి అది తప్పు అన్న విషయం మర్చిపోయి మనమందరం చాలా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ టైం ఆ ఉమెన్ కూడా ఎంత కోపంగా రియాక్ట్ అయిందో ఇప్పుడు అది లేదు. ఆ మాటలు తప్పు కాదేమో, నేనే వేస్ట్గా రియాక్ట్ అయినా అన్న ఫీలింగ్లోకి వచ్చింది. అది చాలా పెద్ద తప్పని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ వీడియో ఇప్పుడు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఆ రీల్ చూస్తేనే నీకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, ఇంకొకరికి షేర్ చేయాలనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుంటే ఎవరి నోట్లో చూసినా అదే మాట. ఈ సోషల్ మీడియానే ఎంత పబ్లిసిటీ క్రియేట్ చేస్తుంది తెలుసా? ఇలాంటిదాన్ని మనం ఎంత జాగ్రత్త వాడుకోవాలి. ఒక ఉమెన్ మీద అన్ని కామెంట్స్ చేసుకుంటాం, అయినా ఆ వీడియోని చూస్తూనే ఉంటాం, అందరికి పంపిస్తూనే ఉంటాం, చాలా హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఆ వీడియో మనం. ఎందుకంటే ఆ ఉమెన్ మన అక్కో చెల్లో తల్లో కాదు కదా రియాక్ట్ కావడానికి. మన అక్కో చెల్లో తల్లో అయితే మనకు నొప్పి, మనకే నొప్పి. దీని గురించి ఎక్కువ చెప్పలేను, మీకే అర్థం కావాలి. మన సమాజాన్ని మనం ఎటు పంపిస్తున్నాం అనేది. కనీసం ఇది తప్పు అన్న ఫీలింగ్లో కూడా బతుకుతలేం మనం. మనకు మనం రియలైజ్ అయ్యేంత వరకు కూడా తెలుస్తలేదు ఇది తప్పు ఇది కరెక్ట్ అని.